హలో పీపుల్, రేపైతే వినాయక చవితి కదా, అందుకోసం పూజకు కావాల్సిన పూలు పండ్లు ఇలా కొనుక్కుందామని బయటికి వెళ్ళాను. బయట అయితే మామూలు సందడి లేదండి. వినాయకులు, రకరకాల మట్టి వినాయకులు ఇలా అన్నీ ఉన్నాయి. వినాయక చవితిలో మనం 21 పత్రాలు వాడతాం కదా, ఇప్పుడైతే వాటి గురించి తెలుసుకుందాం, ఎలా ఉంటాయని చూద్దాము. ఇదైతే మాచి పత్రం, ఇది పులిహారల్లో ఎక్కువగా చూస్తాము. ఇది బృహతి పత్రం, ఇది కూడా మనకు బయట దొరుకుతుంది, చూసిన పత్రమే ఇది కూడా. థర్డ్ అయితే బిల్వ పత్రం, ఇది శివునికి చాలా ప్రీతికరమైన పత్రం, శివాలయంలో దొరుకుతుంది మనకు. ఇది దత్తూర పత్రం, దీన్నే ఉమ్మెత్తాకు అని కూడా అంటాము. ఇది బదరీ పత్రం, రేగు ఆకు. ఇది తులసి పత్రం, చూత పత్రం, మామిడాకు. కరవీర పత్రం, దీన్నే గన్నేరాకు అని కూడా అంటాము. ఇది దామిడి పత్రం, దానిమ్మ ఆకు. ఇది మరొక పత్రం, దీన్నే మనం దవనం అని కూడా అంటాము. ఇది జాజి పత్రం, జాజి పూల ఆకు. ఇది గండకి పత్రం, దీన్నే దేవకాంచనం అని కూడా అంటాము. ఇది శమీ పత్రం, జమ్మి ఆకు. ఇది అశ్వత్థ పత్రం, దీన్నే రావి ఆకు అంటాము. ఇది అర్కపత్రం, జిల్లేడు ఆకు అని అంటాము, బాగా తెలుసు. ఇది గరిక, ఇది కూడా వినాయకుడికి ప్రీతికరము. ఇది అర్జున పత్రం, ఇది సింధువార పత్రం. ఇది అపామార పత్రం. ఇది విష్ణుక్రాంత పత్రం. ఇదైతే దేవదారు పత్రం, ఇది అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇవే అండి 21 పత్రాలు.